రండి రండి రండి. కమ్ ఆన్ హనీ, హనీ. హే భూమి, హౌ ఆర్ యు? కొండమ్మా. మే ఇంటికొస్తే ఇంట పలకరిస్తారా? ప్రసన్న, సాఫ్ట్ డ్రింక్స్ పట్టుకుంట్రా. ఓకే మేడం. భూమి, ఎందుకలా డల్ గా ఉన్నావు? అయ్యో ఓకే? షీ ఈజ్ నాట్ ఓకే. ముక్తాదేవి గారింట్లో కారు కడిగింది. నందికని కూడా కడిగి పారేయాల్సింది. అసలు కార్ ఎందుకు అడిగావు భూమి? కాలేజీ ఫీజు కట్టాలా. ముక్తాదేవి గారు దారి సూయిస్తారని పోతే నందిక కారు సూయించింది. నాకు కారు కడగడం తప్పనిపించలేదు విరాట్ బాబు, కానీ డబ్బిస్తానని రూపాయి ఎగిరేసింది. దానికి సానా పొగర్లే, ఈడ్స్ కొడదామనుకున్నా. నన్నడిగితే నేనిచ్చేదాన్ని కదమ్మా. నన్నడిగితే కదమ్మా. ఊరికి ఏది తీసుకోనండి. ముక్తాదేవమ్మ గారిని కూడా ఏదైనా పాన అడిగి డబ్బులు తీసుకుందాం అనుకున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పాను కదా మమ్మీ. అప్పైనా హెల్ప్ అయినా కష్టపడకుండా తీసుకోదు. నిన్ను కష్టపెట్టడం నాకిష్టం లేదమ్మా. చూడ్డానికి లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు. పోనీ మా పెద్దబ్బాయి పిల్లలకి ట్యూషన్ చెప్తావా? ట్యూషన్ ఏందో ముందు చెప్పండి. పాఠాలు చెబుతారని అడుగుతుందమ్మా. మాటారు విరాట్ బాబుని ఇంట్లో పెట్టుకొని నన్ను పాఠాలు చెప్పమంటారేంటి సార్? అయినా నాకు ఇంగ్లీష్ ఏడొస్తుంది. ప్రెషర్ ఏం లేదు. సరే, నీకేం వచ్చో, నువ్వేం చేయగలవో నువ్వే చెప్పు. మీరు సరే అంటే నాట్యం నేర్పిస్తానండి. నాకు మా అమ్మ నేర్పించిన విద్య. ఎక్సలెంట్. అనన్య, నువ్వు కూడా నేర్చుకో. నడవడికి రాకపోయినా నడకైనా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడు మమ్మీ, అన్నయ్య ఏమంటున్నాడు? నీకు నాట్యం నేర్పించే టీచర్ ముందు గొడవలేంటి హనీ? అంటే అంటే నాకు పనిచ్చినట్టేనా? మీకు ఏళ్ళదండ. ఇట్స్ ఓకే. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల అత్తా మావయ్యల కాళ్ళు మొక్కాలి. ఆ రోజు త్వరగానే వస్తుంది. సానా మంచి మాట చెప్పినారు. భూమే, నిన్ను ఆశీర్వదించినారే. ఫీజు ఎంత కావాలమ్మాయి? 25,000 కట్టాలా? కానీ నేను 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాను. మా సరిపోవు కదా? అడ్వాన్స్ ఎంత ఇచ్చినా ఆనందంగా తీసుకోవాలి విరాట్. వ్యాపారం ఇలానే చేయాలి. ఇలా చేసినందుకే ఇంత పైకొచ్చాం. మేడం, నో 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 నో, కొనమ్మా, గ్లాస్ తీసుకో. హనీ. ప్రసన్న మేడం, నువ్వు లోపలికెళ్ళి 10,000 రూపీస్ తీసుకురా. అలాగే మేడం. చల్లగుండాది. ఇంకోటి అడక్కు. మేడం, భూలక్ష్మికి ఈ ధనలక్ష్మిని ఇస్తున్నాను. ప్రతిఫలంగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి. అదే
రోజు మా ఇంటికి వచ్చి నాట్యం నేర్పించాలి. తీసుకో తీసుకో. మీకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది కానీ మాటలు రావట్లా. రోజు సాయంత్రం వస్తాను. ఆల్ రైట్ విరాట్, భూమిని నాను కొండమ్మ అదే అదే వీళ్ళిద్దరిని డ్రాప్ చేసిరా. టేక్ యువర్ ఓన్ టైం, ఓకే? భూమి, కొండమ్మ, పదండి. ఆ, అనన్య, వాళ్ళని కార్లో కూర్చోబెట్టు. నేను వస్తానమ్మా. ఇప్పుడే వస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్. వస్తాను సార్. వెళ్ళొస్తానమ్మా. సో స్వీట్. ఎందుకు తారా 10,000 ఇచ్చావు? ఏది పట్టుకుంటే అది 10,000 అవ్వాలని లెక్క పెట్టి మరీ ఇచ్చాను. 25,000 ఇవ్వడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మరి కష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న భూమికి కాస్త ఆక్సిజన్ అందించాను అంతే. గుమ్మరిచ్చినట్టు కాకుండా ఆదుకున్నట్టు ఉంటేనే తన దృష్టిలో ఈ తారాదేవి తారాస్థాయిలో కనిపిస్తుంది. పని వాళ్ళన్నా పైసా లేని వాళ్ళన్నా పట్టించుకొని నువ్వు పట్టుకొచ్చి మరీ పనిచ్చావు. రీజన్ ఏంటి తారా? పని చేసే వాళ్ళు వేరు, పనికొచ్చే వాళ్ళు వేరు. రూపాయిని చేతిలో పట్టుకున్న ఈ భూలక్ష్మికి ఇంకో కోణం ఉంది. అదేంటనేది భవిష్యత్తులో ఈ తారాదేవే నిర్ణయిస్తుంది. అనన్య, ముందే వచ్చి కూర్చున్నావా? అవును, ముందే కూర్చున్నాను. అభ్యంతరమా? అవాంతరం. భూమి కూర్చుంటుందనుకుంటే ఇది వచ్చి కూర్చుంది. ఏమన్నా? ఆ? ఏం లేదులే. అబ్బయ్యా, రైట్ రైట్. విరాట్ బాబు పోనీ. హే, నేనన్నా బస్ డ్రైవర్నా? అలా అనకూడదు. వేలు అన్నయ్య, లెఫ్ట్కి వెళ్ళు. మహారాణిలా దర్జాగా కూర్చొని ఆర్డర్స్ చేస్తున్నావేంటి? అయినా వీళ్ళని డ్రాప్ చేసి రావడానికి నువ్వు రావాలా? సెక్యూరిటీ అన్నయ్య. ఒక మగాడిని నమ్మి 2 ఆడపిల్లల్ని పంపిస్తామా? ముందు చూడండి సార్. అలా చూస్తే ఏం కనిపిస్తుంది? మొహం కనిపిస్తుంది. ఏంటి? అదే నీ మొహం. డిస్టర్బ్ చేయకు, డ్రైవింగ్ చేస్తున్నానుగా. భూమి, ఏదోటి మాట్లాడొచ్చుగా. మీ అన్న చెల్లెలిద్దరిని చూస్తే చాలా ముచ్చటెత్తుంది విరాట్ బాబు. దీని గురించి ఎందుకులే, వేరే ఏదైనా చెప్పు భూమి. నీ టెంకి నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి భూమిని మాట్లాడమంటావా? ఇంకేటి చెప్తాది? 10 ఏళ్ల కట్టని గట్టిగా అట్టేసుకొని కూర్చున్నది. మీ అమ్మ దయ వల్ల సగం కట్టని తీరినది పో. అవును విరాట్ బాబు, ఏడైనా పని చేశాకే కదా డబ్బులిస్తారు. ఈడ పైసలిచ్చే పనిలోకి రమ్మన్నారు. అడ్డు మంచే, నువ్వు మరీ అంత గట్టిగా అట్టేసుకో మాకు.
చెమటకు తడిసి నోట్లు ముద్దైపోగలవు. అడ్డులేయే మీదెడతావేటి? అద్దం ఆడక చూసుకోవచ్చులే. పేరంటానికి పోతున్నామా మనమేమైనా? సత్రానికి పోనా అద్దం కానతే ఆత్రమే నాకు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా. నేను ఇలా కార్లో కూర్చోబెట్టుకుని అలా బయటికి తీసుకెళ్తుంటే హ్యాపీనే కదా హనీ? నన్నేనా? ఆ, మ్, విరాట్ బాబు కారాపు. వాట్ హ్యాపెండ్? హాస్టల్ కమ్ము. అభయ అమ్మడి మీద అరుత్తా ముందుకు పోనిచ్చినావు. ఈడ దిగి ఆ సందులో నుంచి సత్రానికి పోతాంలే మేము. పర్లేదు, రివర్స్ తీసుకుందాం. వెనక్కి వెళ్దాం భూమి. వద్దు, లచ్చిందేవిని చేతిలో అట్టుకొని వెనక్కి మళ్ళరాదు. మా పోతాంలే. 10 అడుగులు ఎత్తే సత్రంలో పడతాం అబ్బాయా. డబ్బులు జాగ్రత్త భూమి. భూమి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఏమో అనుకున్నాను కానీ నీలో చాలా ఉన్నాయిరా. టాటా చెప్పే ఊపకపోతే ఎట్టా పోతారు? థ్యాంక్ యూ విరాట్ బాబు. భూమే, ఇరాట్ బాబు ఇవాళ నిన్ను అదోలా చూసినాడే. అదోలా అంటే? అదే చాక్లెట్ చీకుతా ఉంటే అటైపులు సప్పరిచ్చినట్టు, ఐస్ క్రీము నాకుతా ఉంటే ఇటైపోలు అబ్బా అనేటట్టు చూసినాడు. ఇవన్నీ నువ్వెప్పుడు చూసినావే? ఎక్కువ ఊహించుకోమాక నిద్రటు సావదు. విరాట్ బాబోళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళది సల్లని చూపే. పద. బేబీ, తల కింద పెట్టుకోవాల్సిన పిల్లోస్ని తలో దిక్కున విసిరేస్తున్నావంటే విషయం ఏదో విసిగిస్తూ ఉండాలి. ఐమ్ రైట్? రైటా రాంగ్ అనేది కాదు, సెన్సా నాన్ సెన్సా అనేది చూడాలి. బిగ్ షాట్ విరాట్ లెగ్ ఫుట్ భూమి చేయి పట్టుకొని కార్లో తీసుకెళ్లాడు మమ్మీ. పేడ పిసుక్కునే దాని చేతిని పట్టుకొని 7-14 అడుగులు వేసుకుంటూ విరాట్ కారెక్కితే
నా కడుపు మంట నశాలానికెక్కింది. కార్లో నన్ను పక్కన కూర్చోపెట్టుకోవాల్సిన వాడు నా కళ్ళ ముందు దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్ళాడు. కూల్ డౌన్ బేబీ. అది కారు సీట్లో కూర్చుంది, నువ్వు పెళ్లిపీటల మీద కూర్చుంటావు. నువ్వు తలపైన అక్షింతలు వేసుకుంటే అదే పెళ్లిలో అది తల వంచుకుని అన్నం పెట్టమని అడుగుతుంది. మమ్మీ, నన్ను కన్విన్స్ చేయడం కాదు, అదేదో రొమాంటిక్ సీన్ అన్నట్టు కళ్ళార్పకుండా చూస్తున్న తారా ఆంటీని ఎందుకు అడ్డు చెప్పలేదని అడుగు. తారు చూసిందా? ఆవిడ దాన్ని పట్టుకుని వెళ్ళమంది. ఏమండి ఏమండి ఆ? ఎందుకలా కంగారు పడుతున్నారు? ఆ? నాతో చెప్పండి, ఏమైందండి? నాతో ఏమైనా చెప్పాలా? ఆ, చెప్పండి. అక్క, హ, రాజావారు ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్టున్నారు. పాపం. ఎప్పుడూ లేంది ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పండి. ఆ, ఏమైనా బాధగా ఉందా? ఏంటండి చెప్పండి. మీరు ఆ ఆ ఆ ఆ అని ఆలు చెప్తే మాకేం అర్థం అవుతుంది బావగారు? ఆస్తి మొత్తం ఎవరో అనామకురాలి పేరు మీద ఉందని ఫీల్ అవుతున్నారా? శేషమ్మ, మతి లేని మాటలు మాట్లాడకు. అదేంటక్క, మరి ఆ ఉలికిపాటేంటి? మనిషిలో గాబరా, భయం, ఆందోళన కనిపించట్లేదు. మీరేమన్నా చెప్తారా బావగారు? ఏం చెప్పదలుచుకున్నారో రాసి చూపిస్తారా? చూసావక్క, నేను చెప్పానా? ఆయన మనసులో ఏదో ఉంది, చెప్పలేకపోతున్నారు. పోనీ రాయడానికైనా ప్రయత్నిస్తారేమో, చూద్దాం. నేను తీసుకొస్తానే. ఇదిగోండి బావగారు, తీసుకోండి, పట్టుకోండి. అక్క, ఇది పట్టుకో. రాయండి బావగారు, మీరేమనుకుంటున్నారో అది రాయండి, ప్రయత్నించండి. రాయండి రాయండి బావగారు, ప్రయత్నం చేయండి. రాయండి 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 బావగారు, మీరు రాస్తేనే కదా మాకు తెలిసేది.
రాయలేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ రాసుంటే నా భాగవతం అంతా బయట పెట్టేసేవాడు. ఏదో రాయాలని ప్రయత్నించారు గాని కన్నీళ్ళు వచ్చాయి గాని చెయ్యి మాత్రం కదలలేదక్క, చెయ్యి మాత్రం కదలలేదు.